మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మా అమ్మా వచ్చావా అమ్మా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మేడం, సంయుక్త సంయుక్త అక్కడ ఏం జరుగుతోంది? మీరు సూపర్ మేడం. పాప సారిని అచ్చం వాళ్ళ అమ్మలాగే ఫీల్ అవుతుంది. సరే మేడం. మీరే కారణాలతో ఇలా దూరంగా ఉంటున్నారో నాకు తెలీదు, కానీ ఎలాగైనా మిమ్మల్ని ఒక్కటి చేస్తాను మేడం. ఖచ్చితంగా చేస్తాను. బామ్మా, వాసు వాసు, బామ్మా. ఏంటే ఏంటే ఇవి? కొత్త బట్టలు బామ్మా. నాకు వాసుకి బట్టలు తెచ్చాను. మొన్నే కదా షాపింగ్ చేసావు. ఒక రోజంతా షాపింగ్ మాల్ తిప్పావు, మళ్ళీ షాపింగ్ ఏంటి? పెళ్ళంటే ఇలాగే ఉంటుంది వాసు. ఎంత షాపింగ్ చేసినా మళ్ళీ ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. అందుకే తీసుకొచ్చాను. ఇదిగో, ఇది నీకోసం. దీని కాంబినేషన్ లో ఇది నా కోసం. ఏంటి వాసు, నీకు నచ్చలేదా? నాకేది నచ్చకపోవడం అంటూ ఏది ఉండదు. నువ్వు కొనుక్కొచ్చావంటే బానే ఉంటేనే కదా తీసుకొస్తావు. ఇందులో చూడ్డానికి ఇంకే ఉంటుంది. అదేంటి వాసు అలా అంటావు? అమ్మ ఎంతో ఇష్టంతో తీసుకొస్తే అసలు పట్టించుకోకుండా ఉంటావేంటి? అలా అంటావేంటి నాని? బాగానే ఉన్నాయంటున్నా. అలా అయితే ముందు ఇవి వేసుకొని చూడు. నీకు బాగా అనిపించకపోతే మళ్ళీ రిటర్న్ చేద్దాం. అదంతా ఏమొద్దు, నాకు కాస్త వర్క్ ఉంది. కావాలంటే రేపు చూద్దాం. ఏది? అరే, కొత్త డ్రెస్సులు బాగున్నాయే. ఎప్పుడు తీసుకున్నావమ్మా ఇవన్నీ? వావ్, చాలా బాగుందమ్మా. రేపు మీరిద్దరూ ఇవి వేసుకుంటే చాలా అందంగా ఉంటారు. నువ్వే తీసుకున్నావా నిత్య? అవును ఆంటీ, ఇందాక బయటికి వెళ్ళాను కదా, అప్పుడే తీసుకొచ్చాను. చూడురా వాసు, నువ్వెప్పుడైనా ఇలాంటి బట్టలు కొనుక్కున్నావా? ఎంత బాగున్నాయో చూడు. అమ్మకేమైంది? నిన్నటి వరకు అసలు పట్టించుకొని అమ్మ షాపింగ్కి వెళ్దామన్నా ఇంట్రెస్ట్ చూపించని అమ్మ ఎందుకింత ఓవర్ చేస్తుంది? చాలా బాగుంది. నువ్వేనా? ఏమైందత్తయ్యా? నిన్నటి వరకు నేను గొంతు పోయేలా అరుస్తున్నా పట్టించుకొని నువ్వు ఎంత ఇదిగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ అదా, ఎలాగో మీ ఇష్ట ప్రకారం మీ మనవడి పెళ్లి జరిపిస్తున్నారు. నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారత్తయ్యా? ఒక్కగానొక్క కొడుకు. పెళ్లి చేసుకోబోతుంటే నేనేదో పోగొట్టుకున్న దానిలో ఉండి ఏం సాధిస్తాను చెప్పండి? జరుగుతున్న వాటిని అర్థం చేసుకొని నేను కూడా మీలో కలిసిపోయి నా కొడుకు పెళ్లి ఘనంగా జరిపించాలి అనుకున్నాను. అందుకే ఇలా.
ఎప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నావు. నాకు అదే చాలు. నేను మొండిగా ఎంత చేస్తున్నా నీకిష్టం లేకుండా చేస్తున్నానేమోనని మనసులో ఉండేదే. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మేంటి సడన్ గా ఇలా మారిపోయింది? నిజంగానే మారిపోయిందా? నీ సంగతి నాకు తెలుసత్తయ్యా. మాతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ అవకాశం రాగానే ఈ పెళ్లి ఆపాలని ట్రై చేస్తున్నావు. నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా ఈ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత మీ అందరిని ఎలా ఆడిస్తానో చూద్దురు గాని. ఈ పెళ్లి ఆపి సంయుక్తతో వాసు పెళ్లి జరిపించే వరకు నేను ఇలా నాకు ఇష్టం లేకపోయినా నటిస్తూనే ఉంటాను. అమ్మ కట్టుకున్న చీర కప్పితేనే జ్వరం పారిపోయి ప్రశాంతంగా పడుకుంది. అదే మీ అమ్మే పక్కనుంటే ఇక నువ్వు దేనికి భయపడవమ్మా. మీ అమ్మని నీ దగ్గరికి చేర్చడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను. ఎలాగైనా మిమ్మల్ని కలుపుతాను. పాపకి ఇప్పుడు ఎలా ఉంది? సార్ బానే ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి జ్వరం కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఒకసారి బయటికి రా. ఏమైంది సార్? పాపకు కప్పిన చీర ఎక్కడిది? అదా బహుశా అది పాప వాళ్ళ అమ్మదనుకుంటా సార్. కబోర్డ్లో ఉంటే నేనే కప్పాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. సార్ మీరే చెప్పారుగా పాపని బాగా చూసుకోమని. బాగా చూసుకోమనంటే నిన్ను బాగా చూసుకోమని, అంతేగాని వాళ్ళ అమ్మ బట్టలు తన వస్తువులు పాపకి ఇవ్వమని కాదు. ఇప్పటికే వాళ్ళ అమ్మని ఎలా మరిపించాలో తెలియక నేను టెన్షన్ పడుతుంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ అమ్మ జ్ఞాపకాలన్నీ తన ఎదురుగా పెడితే తను ఎలా మర్చిపోతుంది? అమ్మ కావాలని మరింత మొండికేస్తుంది. సార్ ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. పిల్లలకు పక్కన ఎంతమంది ఉన్నా వాళ్లతో గడిపేది కాస్త టైం మాత్రమే. కానీ అమ్మతో ఎంతసేపైనా గడుపుతారు. అమ్మ పక్కనుంటే వాళ్ళకొక ధైర్యం, అమ్మ పక్కనుంటే వాళ్ళకొక నమ్మకం, అమ్మ పక్కనుంటే వాళ్ళకదే పెద్ద సంతోషం. నాన్న, నానమ్మ, అమ్మమ్మ అంటూ చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మ పక్కన లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే తనకమ్మనివ్వలేకపోయినా అమ్మ జ్ఞాపకాలనిచ్చాను. నిన్నట్నుంచి కలవరిస్తూ నిద్రపోని పాప అమ్మ వస్తువుల్ని చూడగానే ఒక్కసారి గట్టిగా హగ్ చేసుకుని ప్రశాంతంగా పడుకుంది. సార్ మీరు గమనించారో లేదో, తన పక్కన అమ్మ లేదని అమ్మిచ్చిన టెడ్డీ బేర్ నిద్రలో కూడా వదలకుండా పట్టుకుని ఉంటుంది. దానర్థం టెడ్డీ బేర్ నచ్చిందని కాదు సార్. అమ్మిచ్చిన బహుమతిలో
అమ్మని చూసుకుంటుంది అని. అమ్మ లేని లోటు ఈరోజు తన మాటల్లో కనిపిస్తుందేమో కానీ తను పెరిగే కొద్దీ అది పాపని మానసికంగా బాగా కృంగదీస్తుంది. తన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూ తిరుగుతూ తన ఎదుగుదలకి ప్రభావితం చేస్తుంది. సార్, పాపకి మీరెలాగూ అమ్మనివ్వలేరు. కుదిరితే జ్ఞాపకాలైనా పంచండి. ఏదేమైనా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, మీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంతమంది పని మనుషులున్నా అమ్మలేని పెంపకం అసంపూర్ణం సార్. అందుకే పాపకి అమ్మ కట్టుకున్న చీర కప్పాను. దయచేసి తప్పుగా అనుకోకండి. ఎందుకు చేశానో మీరు ఆలోచించండి. నేను వెళ్ళొస్తాను. అవసరం ఉంటే కాల్ చేయండి. సరే. అమ్మ మీద మనం చెప్పిన నిజాలు ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. ఇప్పుడేగా మొదలు పెట్టాను, చూద్దాం. దగ్గర ఎంత డబ్బున్నా, ఎంతమంది పని మనుషులున్నా అమ్మలేని పెంపకం అసంపూర్ణం సార్. ఆగు 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 ఆగు. నువ్వెప్పుడో చచ్చిపోయావు. నేను ఏం తప్పు చేశానని రామ్ నాకింత పెద్ద శిక్ష వేస్తున్నాడు? నా కూతుర్ని చూడ్డానికి నాకు హక్కు లేదా? అక్కడ పాప జ్వరంతో అల్లాడిపోతూ అమ్మ అమ్మ అని కలవరిస్తుంటే కనీస కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. పాప నన్ను తలుచుకుంటూ ఎంతలా తల్లడిల్లుతుందో ఏంటో. తలుచుకుంటేనే మనసంతా ఏదోలో అవుతుంది. రామ్ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, మేమందరం కలిసి హ్యాపీగా ఉంటామో లేదో ఏం అర్థం కావడం లేదు. సమయానికి ఇంట్లో ఎవరు ఉండరు. ఎందుకొచ్చా? బిడ్డని దూరం చేసిన తర్వాత నేను బతికున్నానా చచ్చానా అని చూడ్డానికి వచ్చావా? బతికున్నా నిన్ను మన పాప దగ్గర చచ్చిపోయావని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని వచ్చాను.
ఏమంటున్నావురా? నిజం పూజ, ఈరోజు నేను ఎంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది. అందుకే పాపని నీకు అప్పగించి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని వచ్చాను. పాప వచ్చిందా? మన పాప వచ్చిందా? ఎక్కడ్రా? ఎక్కడా? ప్రాణం నా ప్రాణం నువ్వేనా, పాప అమ్మా, ఎక్కడ ఉన్నా విన్నాళ్ళు రాజుంచాడా పైవాడు, ఎదురయ్యావే నాకే ఈనాడు, ఎన్నాళ్లకు కరుణించాడు, ఇటు నుంచో ఇటు అమ్మా, బంగారు తల్లి ఇలారా. ఇది నిజమేనా లేదా అమ్మా, ప్రాణం నా ప్రాణం నువ్వే, నే చూసేదంతా నిజమేనా, పూజ, నీ కూతురునే నీకు అప్పగించాను. ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం చేసినందుకు దేవుడు నాకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. నీ పెంపకంలో మన చిట్టి తల్లి ఆనందంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక నేను బయలుదేరతాను. రామ్, వద్దండి, మీరెక్కడికి వెళ్ళొద్దు. జరిగిందంతా మర్చిపోయి మనందరం కలిసుందామండి. ఇన్ని రోజులు నేను దూరంగా ఉండి ఇప్పుడు మీరు దూరం అయితే ఈ పసి హృదయం తట్టుకోలేదు. అవును నాన్న, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మనందరం కలిసే ఉందాం. పూజ, 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 ఏం చేస్తున్నావు? పాప, నా పాపేది? నా పాపేది? తను తను నా కోసం వచ్చింది కదా. పూజ, అదంతా నీ భ్రమ. ఎవరు రాలేదు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా.
రేపే మన ఇంట్లో పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలు కాబోతున్నాయి. అందరూ ఉదయాన్నే లేచి తయారవ్వండి. హే, ఇప్పటికైనా నా మాట విను. వాడికి మళ్ళీ నువ్వు ఫోన్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్పు.